ఇటీవల వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నట్టు ఆ కోణంలో చూస్తే ఇక రాష్ట్ర శాసనసభకు రానున్న ఎన్నికలకు మరో 3 ఏళ్ళు గడువు ఉంది. ఆయన చెప్పినట్టే చూస్తే కినా 2 ఏళ్ళు త్వరితంగానే గడిచిపోయాయా, అలా అది పక్కన పెడితే ఎన్నికలకు మాత్రం 3 ఏళ్ళు గడువు ఉంది. ఈ కోణంలో మనం నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే గతంలో దాదాపుగా 2-3 టర్ములను పరిశీలిస్తే మనకు ఇక్కడ రాజకీయ ఉద్దండులనే చెప్పుకోవాలి, ప్రత్యర్థులనే చెప్పుకోవాలి, సీనియర్ రాజకీయ నాయకులుగానే చెప్పుకుంటే కాటసాని రామిరెడ్డి గారు, అటువైపు బీసీ జనార్దన రెడ్డి గారు. పార్టీలను పక్కన పెట్టి మనం బనగానపల్లి నియోజకవర్గాన్ని పరిశీలించినప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా కాటసాని రామిరెడ్డి వర్సెస్ బీసీ జనార్దన రెడ్డి అనే కోణంలో చూడడం అతిశయోక్తి కాదు. ఇక వీరిద్దరిని పరిశీలించినప్పుడు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్న అంశాల్లో ప్రాధాన్యమైన అంశాన్ని మనం పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో ఇద్దరికీ కూడా స్థానికంగా ఎక్కడికక్కడ పరిచయాలు ఉండడం, అంటే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఇరువైపులా అటు కాటసాని రామిరెడ్డి గారికి ఇటు బీసీ జనార్దన రెడ్డి గారికి బలమైన నాయకులు ఉన్నారు. అలాగే మరో పోలిక కూడా మనం ఇద్దరిని గమనించినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు లేదు మాజీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇద్దరి వ్యవహార శైలి కూడా ఒకటే. ఇటు కాటసాని రామిరెడ్డి గతంలో మొదటి దఫా గెలిచిన తర్వాత 2వ దఫా ఓటమి చూసి మాజీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడైనా, ప్రస్తుతం మాజీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడైనా మనం గమనిస్తే ఆయన స్థానికంగానే అందుబాటులో ఉండటం, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండటం, వారికి ఏదైనా సమస్యలు వస్తే వారి నివాస గృహాలకు కూడా వెళ్ళి వారి యోగక్షేమాలు పరామర్శించడం, అలాగే పార్టీ కార్యక్రమాలను, అంటే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఆయన ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు బనగానపల్లి నియోజకవర్గం అందులో ఏమాత్రం సంశయం లేకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ముందు భాగంలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. పార్టీకి సంబంధించి నియామకాలు కావచ్చు, లేదు ఏదైనా నిరసన కార్యక్రమాలు కావచ్చు, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ముందస్తు సమాచారాన్ని ఇస్తూ కాటసాని రామిరెడ్డి గారు ప్రణాళికాబద్ధంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం, ప్రజలతో నిరంతరం ముందుకెళ్తూ ఉండడం కూడా ఈ సందర్భంగా పేర్కొనాలి. ఇదే కోణంలో మనం బీసీ జనార్దన రెడ్డి గారిని గమనించినప్పుడు కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా ఉంటూ ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగి ఎలా ముందుకెళ్తున్నారో, అలాగే మాజీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా స్థానికంగానే ఉంటూ ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎలా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడో అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇరువురు కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండటం, వారి సమస్యలు తెలుసుకోవటం, అవసరం మేరకు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలకు నిరంతర ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఇక అభివృద్ధి విషయంలో కూడా మనం పరిశీలిస్తే కాటసాని రామిరెడ్డి గారు గత దఫాలో చూస్తే మనము బనగానపల్లి పట్టణంలో జిఎం టాకీస్ నుంచి కొత్త బస్టాండు రహదారిని డబుల్ రోడ్డు చేయటం, డివైడర్ల ఏర్పాటు, అలాగే సీసీ రహదారుల ఏర్పాటు, సచివాలయాల ఏర్పాటు, ఇలా ఇంకా అలాగే ఆ విధంగా ముందుకు పోయారు. నిరంతరం ప్రాధాన్యత మేరకు
అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్ళారు. మనం బీసీ జనార్దన రెడ్డి గారిని కూడా చూస్తే ముందుగా మొదటిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినప్పుడు కూడా కేవలం మొదటిసారి శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ జనార్దన్ రెడ్డి మొదటి పీరియడ్లోనే నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఏతావేత మనం పరిశీలిస్తే తాము అధికారంలో ఉన్నామా, తమ పార్టీ అధికారంలో ఉందా లేదా అనేది కాకుండా అటు కాటసాని రామిరెడ్డి గారైనా ఇటు బీసీ జనార్దన్ రెడ్డి గారైనా గత 2-3 టర్ములుగా మనం పరిశీలిస్తే స్థానికంగా పార్టీలను పక్కన పెడితే రాజకీయంగా ఇద్దరు కూడా ప్రాధాన్యత స్థాయిలో ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక మరో అంశం చూస్తే మనము కాటసాని రామిరెడ్డి గారికి స్థానికంగా కాటసాని తిరుపతి రెడ్డి గారు, కాటసాని ప్రసాద్ రెడ్డి గారు ఇలా ముందుకెళ్తే సంయుక్తంగా అటు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఒక సోదరుడు బీసీ రాజారెడ్డి మాజీ సర్పంచ్ మనగానపల్లి, ఇంకో సోదరుడు బీసీ రామనాథ్ రెడ్డి, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి బీసీ ఇందిరారెడ్డి, అటువైపు కూడా కుటుంబ ప్రోత్సాహము బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఉంది. ఈ విధంగా చూస్తే ఇరువురు నాయకులు నియోజకవర్గంపై మంచి పట్టున్న కాటసాని రామిరెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా అంశాల్లో చూస్తే కూడా ఇద్దరు సమ ప్రాధాన్యత కలిగిన రాజకీయ నాయకులుగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.